బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు తెలంగాణ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొనలేదు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా కాంగ్రెస్ కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించింది. ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా ధర్నాకు హాజరు కాలేదు అని సమాచారం. కాంగ్రెస్ నేతలంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ అందరూ ప్రసంగించారు. ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నాలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా పాల్గొన్నాయి. ఆయా పార్టీల కార్యకర్తలు ధర్నాకు హాజరయ్యారు. ధర్నాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ధర్నాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన హాజరు కాలేదు అని తెలుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎవరెవరు ఈ ధర్నాలో పాల్గొన్నారు అండ్ రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొలేదు? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆల్రెడీ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా. కాబట్టి ఆయన కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారు. సో ఒక పార్టీ కార్యక్రమం అంతా కూడా మహేష్ గౌడ్ నిర్వహించాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇండియా కూటమి అలయన్స్కి సంబంధించినటువంటి వారి అలయన్స్ ఏదైతే ఉందో అలయన్స్ సభ్యులంతా కూడా దీంట్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, సిపిఐ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొనడం జరిగింది. దాదాపు మంత్రులంతా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు ఈ ధర్నాలో. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా హాజరు కానున్నారు అనేటువంటిది వారిగా వార్తలు వినిపించాయి. ఉదయం నుంచి కూడా ఆ షెడ్యూల్లో, ఆ పీసీసీ ఇచ్చినటువంటి షెడ్యూల్లో రేవంత్ రెడ్డి పేరుంది. ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి మొదటిసారి ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ నిరసిస్తూ ఈ ధర్నాలో పాల్గొనున్నారు అనేటువంటిది. కానీ రేవంత్ రెడ్డి రాలేకపోయారు. ఉదయం షెడ్యూల్లో ఆయన బాగ్లింగంపల్లి వెళ్ళారు. బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి అంబేద్కర్ డిగ్రీ కాలేజీలో కాకా వెంకటస్వామి సంబంధించినటువంటి వర్ధంతి సభా కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్నారు. చాలా ఎక్కువ సమయం అక్కడే కేటాయించారు. ఆ సమయం తర్వాత ఆయన తిరిగి రేవంత్ రెడ్డి నేరుగా ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఎందుకు రాలేదు అనేటువంటిది ఇంకా అధికారిక కార్యక్రమం లేదు, అధికారికంగా సమాచారం లేదు. ఆయన డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారు. ఇంట్లోనే కొద్దిమంది ముఖ్యమైనటువంటి అధికారులతో భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇంకా కొన్ని షెడ్యూల్లో పాల్గొన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఎడ్ హోమ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళారు. బొల్లంపల్లిలో ఉన్నటువంటి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళారు సికింద్రాబాద్లోని. తర్వాత సాయంత్రం క్రిస్మస్ డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమము, భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఎల్బీ స్టేడియంలో పాల్గొనున్నారు. ఆయన షెడ్యూల్ కొంచెం బిజీగానే ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనేటువంటిది పార్టీలో చర్చ జరిగింది. అక్కడికి దాదాపు మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఓడిపోయినటువంటి వాళ్ళు, పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది చాలామంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అటెండ్ అవుతారనేటువంటి సమాచారం ఇచ్చినప్పుడు కూడా రాలేకపోవడం వెనకాల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన ఆయన బిజీ షెడ్యూల్ కారణంగానే రాలేకపోయారనేటువంటి ప్రస్తుతం పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. సో నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఈరోజు బిజీ షెడ్యూల్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్య అధికారులతో ఇంట్లోనే ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. వర్ధంతి కార్యక్రమం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి స్వయం డైరెక్ట్గా రోడ్ నెంబర్ 44లో ఉన్నటువంటి జూబ్లీస్ నివాసంలో డైరెక్ట్గా ఆయన నివాసానికి వెళ్ళారు. అక్కడే అధికారులతో భేటారు. అక్కడే లంచ్ చేసుకున్నారు. లంచ్ చేసుకున్న వెంటనే తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్ళారు. అటు నుంచి నేరుగా సెక్రటరేట్ వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. అటు నుంచి నేరుగా సాయంత్రం క్రిస్మస్ కార్యక్రమం ఉందంటున్నారు. ఈ కార్యక్రమానికి మాత్రం బిజీ షెడ్యూల్లోనే రాలేదు అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రోహిత్, రైట్, థ్యాంక్ యూ మధు. పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చాయి. పార్లమెంట్లో విపక్షాల గొంతు నొక్కేస్తున్నారు అంటూ ఇండియా కూటమి పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించింది కాంగ్రెస్.
ఈ కార్యక్రమానికి ధర్నాకు రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఆయన టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే బిజీ స్కెడ్యూల్ కారణంగానే రేవంత్ రెడ్డి హాజరు కాలేదు అని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఈ ధర్నాకు హాజరయ్యారు. ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా మాట్లాడారు.